जो लोग नींद में सब जागृत में आ जाना, ऐसा एक गाना लगी మరి ముందుకు పంపడం చేతి ఖాళీ హరి ఓం నీవు ముందుకు వెళ్ళి ఈ మగవాళ్ళ పక్కన కూడా ఒక చేతి ఖాళీగా ఉంది రెండింటిలో. రండి, ఎవరైనా ముందుకు కూర్చోండి. రండి, ఎవరైనా వెనక నుంచి. అది పక్కన శ్రీ గురుభ్యో నమః. శ్రీరామనామ సంకీర్తన చేద్దాం. నిటారుగా కూర్చుందాం. కళ్ళు మూసుకొని హృదయ కమలంలో శ్రీరామచంద్రుని దివ్యమంగళ రూపాన్ని ధ్యానిస్తూ అందరూ భక్తితో పూర్తి కంఠంతో పరిపూర్ణ హృదయంతో పాడతారు. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము. రామ రామ ఎన్న రామ చిలుక ధన్యము. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. అందరూ గట్టిగా పూర్తి కంఠంతో పాడండి. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము. శ్రీరామ రామ రామ ఎన్న రామ చిలుక ధన్యము. శ్రీరామ రామ రామ ఎన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము. అభినందనలందుకున్న కోతి మూక ధన్యము. ఆశీసులు అందుకున్న పక్షిరాజు ధన్యము. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము.
శ్రీరామ రామ రామ ఎన్న రామ చిలుక ధన్యము పాదధూళి సోకినట్టి శిలయంతో ధన్యము పాదధూళి సోకినట్టి శిలయంతో ధన్యము భారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము సాగర జలమెంతో ధన్యము భారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము సాగర జలమెంతో ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము శ్రీరామ రామ రామ ఎన్న రామ చిలుక ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురా అతి మధురము రెండక్షరాల మంత్రము సత్య ధర్మమూర్తిత్వము రాముని అవతారము సత్య ధర్మమూర్తిత్వము రాముని అవతారము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము శ్రీరామ రామ రామ ఎన్న రామ చిలుక ధన్యము శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం రామ లక్ష్మణ
స్వామీజీ పాటలోనే ఎవరో ధన్యమైనారు అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చినారు. కానీ మన జీవితాలు ఎందుకు ధన్యం కాలేదు? ఎందుకు కాలేదంటే ఏమైనావురా రాముని మరచున్నావురా. ఏం చేస్తున్నాము? రాముని మర్చిపోయినాము. ఎందుకు మర్చిపోయినాము? ఆలు పిల్లల ఆనందము అయోధ్య రాముని మరిచావు. ఆలు పిల్లల ఆనందము అయోధ్య రాముని మరిచావు. అయోధ్య రాముని మరిచావు. ఇటు చెప్తే ఇప్పటి కాలం కొత్తది అంటారు. లేదు లేదు సుప్రీంకోర్టు పోయినాము. అదొక ఆ రాజకీయం వదిలేసేది. యూజ్లెస్ ఫెలోస్, పాలిటీషియన్స్, సుప్రీంకోర్టు ప్రతి ఒక్కటి యూజ్లెస్ ఫెలోస్. అది వదిలేస్తే అయోధ్య రామ. అందుకే మహాత్ములు అంటున్నారు, ఆలు పిల్లల ఆనందముంచి అయోధ్య రామని మరిచావు. అయోధ్య రామ అంటే అక్కడుండేటువంటి అయోధ్య కాదు. మహాత్ములు అర్థం చేస్తారు. అయోధ్య అంటే దేనిపైన ప్రతి ఒక్క మనిషి యుద్ధం చేస్తూ చివరికి ఓడిపోతున్నాడో అది అయోధ్య. దేనిపైన యుద్ధం చేస్తున్నాడంటే అది ఇప్పుడు కాలం యుద్ధం ఇంకా ఎక్కువైపోయింది. మీకంతా బాగా అర్థమవుతుంది. సరే సాకప్ప, సరే నిద్య ಮಾಡಕ್ಕೆ ತೊಂದರೆ ಏನು ಮಾಡು ಮಾಡು. అయోధ్య రామ అంటే దేనిపైన యుద్ధం చేసి మనిషి ఓడిపోతున్నాడు చివరికి అది అయోధ్య. దేనిపైన యుద్ధం చేసి ప్రతి ఒక్కరు అంటే ఏ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ముస్లింలైనా ఎవరైనా యుద్ధం చేస్తున్నారు, ఓడిపోతున్నారు. దేనిపైన అంటే శరీరంపైన యుద్ధం చేస్తున్నారు. చూడండి, అది ఇప్పటి కాలంలో యుద్ధం ఇంకా ఎక్కువైపోయింది. వెంటనే ఎవరైనా అలవాటు ఉంటే చేసుకోండి. అదే మరి బాధపడకండి, మమ్మల్ని అన్నాడని. వెంటనే తెల్లగా అవుతున్నట్టు ఒప్పుకోము. ఏదో కలర్ పూసుకొని ఏమో చేస్తాం. ఎంత కలర్ వేసుకున్నా ఆయుష్ తగ్గిపోతుందా? లేదు. అంతేకాదు వృత్తి వద్దంటున్నాం. ఎవరు వృత్తి కావాలని చెప్పరు. అయినా రోగాలు వద్దంటున్నాం, రోగాలు ఒప్పుకుంటున్నాం. వృద్ధాప్యం వద్దంటున్నాం, వృద్ధాప్యం ఒప్పుకుంటున్నాం. వృత్తి వద్దంటున్నాం, ఒప్పుకోకపోయినా పోతున్నాం ఒకరోజు. అవునా కదా? అంటే ఇది అయోధ్య. దీంట్లోనే ఉన్నాడు రామ. మర్చిపోయినాం. ధనధాన్యములు శాశ్వతమనుకు దశావతారుని మరిచావు. ధనధాన్యములు శాశ్వతమనుకు దశావతారుని మరిచావు. దశావతారుని మరిచావు. నీ ఆత్మారాముని మరిచావు. నీ ఆనందరాముని మరిచావు. కండలు ఎమకలు కాయము స్థిరమని కళ్యాణ రాముని మరిచావు. కండలు ఎమకలు కాయము స్థిరమని కళ్యాణ రాముని మరిచావు. కళ్యాణ రాముని మరిచావు. నీ ఆత్మారాముని మరిచావు. నీ ఆనందరాముని మరిచావు. అందుకే మన జీవితాలు ధన్యం కాలే. ఏడుస్తుంటాం. ఉదయం మేలుకున్నప్పుడు రాత్రి నిద్రపోయేంత వరకు, పుట్టింది అయిపోయింది చచ్చేంత వరకు ఏడుస్తుంటాం. పొద్దున్న మేలుకున్న పొట్ట కోసము చింత, పొట్ట కుదరకితే పొలచి చింత, పొలచి దొరికితే భూషణంబుల చింత, భూషణంబులు కలిగ పుత్ర చింత, పుత్రులు కలిగిన భురి భాగ్యపు చింత, భురి భాగ్యము కలిగిన భోగిగాయుడు చింత, భోగిగాయుడిన భూమి గూర్పెడు చింత, భూమిలో పూడ్చిన పోదు చింత. మీరు ఇప్పుడు ఏం చేయాలి? నిన్నటి రోజు చూసాం సాయంత్రం ప్రవచనంలో. ఇవి రెండు మనం చేయాల్సిన మనిషి జీవితంలో. నష్టో మోహ, నేను నాదిన మోహం పోగొట్టుకోవాలి. స్మృతిర్లబ్ధ, మర్చిపోయిన రాముని అది మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత చేస్తే అది మనిషి జీవితం.
ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మిగతాదంతా ఎంత చేసుకున్న వేస్టే. దానికోసం ఏమి శ్రవణం చేయాలి. నిన్న సాయంత్రం చూసిన శ్రవణ కాలంలోని ఏ విధంగా శ్రవణం చేయాలి మార్నింగ్ క్లాస్లో చూస్తున్నాము. శ్రవణ కాలంలోనే మనకు ఆ తత్వం నిలబడిపోవాలి. అందుకని మన అంతఃకరణం తయారు కావాలి. ఎట్లా ఒక వాక్యం చూస్తాం. జాగ్రత్తాది స్థానేషు ఏకైవ ఆత్మ ఇది అవ్యభిచారి యః ప్రత్యయ తేన అనుసరణీయ. మాండవ్య భాష్యంలో వస్తుంది. జాగ్రత్తాది స్థానేషు బాగునండి. ఏక ఏవ ఆత్మ. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారంతో మనం వ్యవహారం చేస్తున్నాం అవునా. మళ్ళీ కళ అన్నప్పుడు ఈ శరీర ఈ ఇంద్రియాలు ఈ మనస్సు ఈ బుద్ధి ఈ ప్రపంచము ఈ అహంకారము ఇవన్నీ ఉన్నాయా? మీ కళ అనుభవం చూసుకుని చెప్పండి, ఇవన్నీ అక్కడ ఉన్నాయా? ఇవన్నీ లేకపోయినా మీరున్నారా లేదా కల్లో? అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు నేను ఫలానా అనేటువంటి వ్యక్తిత్వము ఇది లేకపోయినా నేనున్నానంటే ఇది నేను కాదు అవునా. మళ్ళీ కళలో ఏమైతే శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారం కనబడిందో అది ఇప్పుడు జాగ్రత్త ఉందంటే లేదు అవునా. కనుక ఆ శరీరం నేను కాదు, ఇది కూడా నేను కాదు. ఇంకా నిర్ధారణం తీసుకుంటే మనం అంటున్నాం ఈ శరీరంలో నిద్రపోయినానని అవునా. మీరు ఇట్లా నిద్ర అనుభవిస్తున్నారు ప్రతిరోజు. అట్లా మనసు తెచ్చుకొని ఇప్పుడు మీరు అనుభవాన్ని చూసుకుంటే ఈ శరీరంలో నిద్రపోయినాను అనే అనుభవం ఉందా? అంటే ఏమైంది? 3 అవస్థల్లోనూ మెలకువ కల్లో శరీరం మారుతుంది. నిద్ర అన్నప్పుడు ఏ శరీరం లేదు, అయినా కూడా నేనే ఉన్నాను, 3 అవస్థలు నేనే ఉన్నాను అనే అనుభవం ఉంది మనకు. అంటే ఏమైంది? ఈ అవస్థలో కనబడేటువంటి శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారము ఇది అవస్థలు మాత్రం కనబడుతుంది, లేకుండా పోతుంది. ఇది నేను కాదు. ఎందుకు? ఇది ఉన్నప్పుడు ఉన్నాను, ఇది తీసేసిన తర్వాత ఉన్నానంటే ఇది నేను కాదు. ఏదైతే 3 అవస్థల్లోనూ అనుస్యూతంగా తన ఉనికిలో మార్పు లేకుండా తన ఉనికిని పోగొట్టుకోకుండా ఉందో అదే నేను. అది మళ్ళీ మన స్పష్టంగా అర్థం కావాలంటే నిద్ర అంటున్నాం అవునా. ఒక్క వాక్యం చెప్తే పిచ్చోడు అంటారు. నేను అంటాను ఎవరికి నిద్ర అనుభవం లేదు. ఇంకోసారి చెప్పండి అంటారు మీరు. ఎవరికి నిద్ర అనుభవం అనేది లేదు. మీరు బాగా ఆలోచించేయండి. ఇప్పుడు శ్రవణం చేస్తున్నారు అవునా. నేను శ్రవణం చేస్తున్నాను అనే అనుభవం ఉంది. అదేవిధంగా నిద్ర అనే చెప్తున్నారు కదా, ఆ సమయంలో నేను ఇప్పుడు నిద్ర చేస్తున్నాను అనే అనుభవం ఉందా? పోనీ నిద్ర అనేటువంటి వస్తువుని ఎవరైనా గుర్తించినా ఇంతవరకు? మరి మొత్తం ప్రపంచం అంతా నిద్ర అంటూ ఉంది. మొత్తం ప్రపంచం అంతా పిచ్చి, నిజంగా పిచ్చి. ఎవరికైతే పిచ్చి పట్టలేదో వాడు పిచ్చోడిగా కనబడతాడు. ಕರ್ನಾಟಕ ಭಾಷೆಯಲ್ಲಿ ಒಂದು ಸಾమెತ ఉంది. ಎಚ್ಚೆದ ಸಮಾಜದಲ್ಲಿ ಹುಚ್ಚೆದ್ದ సమాజದಲ್ಲಿ ఎచ్చెత్తోనే ఉంచాని. అంటే ఊర్లో అందరికీ పిచ్చి పట్టింది, ఎవరు ఒక్కరికి పిచ్చి పట్టలే ఆ ఊర్లో. ఇప్పుడు ఆ ఊరికి పోయి చూస్తే ఎవడు పిచ్చోడిగా కనబడతాడు? ఎవరికైతే పిచ్చి లేదో వాడే పిచ్చోడిగా కనబడతాడు. అదేవిధంగా మొత్తం జగత్తులో అందరూ నిద్ర అంటున్నారు. దాని గురించి ఏమి ఎక్కువ వివేకం చేయరు. కానీ మనం అనుభవపూర్వకంగా చూసుకుంటే నిద్ర అనేటువంటి అనుభవం మీకు ఉందా అంటే లేదు. మరి ఏం అనుభవం ఉంది? మొత్తం ప్రపంచం అంతా ఈ దుమ్మంతా దులుపుకొని
మిగిలిపోయినామంటే మళ్ళా నేనే శంకరయ్య మిగిలినాను, మల్లయ్య మిగిలినాను, సరస్వతి మిగిలినాను, ఇట్లా అభిమానం వస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే పవిత్రమైన అస్తిత్వం మిగిలింది. ఏ సంబంధం లేని అస్తిత్వం, తరగని అస్తిత్వం, పెరగని అస్తిత్వం, అదే మీరు. అవునా? ఇది అనుభవపూర్వకంగా వినే సమయంలోనే చూసుకోవాలి. కానీ అట్లా చూసుకోవాలంటే అంతఃకరణ తయారు కావాలని సాయంత్రం సాధనా భాగాలు చెప్పండి అని, అమానిత్వాది గుణాలు చెప్పండి అన్నారు. ఈ సాధనా భాగాల్లో ఈ కాలంలో చాలా కాంట్రవర్సీ అంటే కొంతమంది సాధన చేసుకుని ఉండండి, ఇంకేం తత్వం వద్దు, ఏమొద్దు, పాడేమొద్దు అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఊరికి నేను బ్రహ్మాన్ని విను, కంఠస్థం చెయ్యి, అట్లా చెప్పుకుంటూ ఉండు చాలు, ఇంకే సాధన వద్దు అంటారు. వీళ్ళిద్దరూ తప్పని. ఇప్పుడు ఆత్మబోధ అనేటువంటి గ్రంథంలో ఒక దృష్టాంతం ఇస్తారు. పాకస్య అన్యవత్ జ్ఞానం అంటే వంట చేయాలంటే, ఇప్పుడు కుక్కర్ అంతా రెడీ చేయాలి, మీకు అంత బాగా తెలుసు, ఇంకా దాన్ని అంతా చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? కుక్కరు బాగా రెడీ చేసి స్టవ్ పైన పెట్టేసి వెలిగిస్తే వంట అవుతుంది. అవునా? ఒకడు కుక్కర్ అంతా రెడీ చేసి పెట్టినారు, ఆ స్టవ్ వెలిగించేది మర్చిపోయినారు, వంట అవుతుందా? అవునా? కనుక స్టవ్ వెలిగించేది అగ్ని ఏదుందో అదే ముఖ్యము. అది తప్పించి మళ్ళా కుక్కర్ రెడీ చేస్తే అదేం అవసరం లేదు, ఊరికి స్టవ్ ఆన్ చెయ్యి, కుక్కర్ ఏం అవసరం లేదు, స్టవ్ ఆన్ చెయ్యి అంటే వంట అవుతుందా? లేదా కుక్కర్ మాత్రం రెడీ చేసినాము, ఆ స్టవ్ వెలిగించి మర్చిపోయినాం, అవుతుందా? అదేవిధంగా ఇక్కడ కూడాను ముందు మన అంతఃకరణం తయారు కావాలి. ఎందుకంటే మాటలతో చెప్పేది కాదు. ಹೇಳುವುದಲ್ಲ ಕಿವಿಗೊಟ್ಟಿನ್ನು ಕೇಳುವುದ చెప్పేది కాదు, చెవితో వినేది కాదు. అయ్యో మహానుభావ, ఉదయం చెప్పింటే ఈ మాట మనం వెళ్ళిపోయేవాడు, చెప్పేది కాదు వినేది కాదని ఉదయం చెప్పింటే. ಹೇಳದೆ ಇರಲದು ತಿಳಿಯುವುದು, చెప్పుకోకుండా పోతే బోధపడుతుంది. పోనీ చెప్పు, అదేం నల్లగుందో, తెల్లగుందో, పొట్టిగుందో, పొడుగుందో, లావుగుందో, ఏం చెప్పు అంటే ಹೇಳಿ ವಾಚಕರಿಂದ ಕೆಡಿಸುವುದಲ್ಲ, మాటలతో చెప్పేదానిపోతే చెడగొట్టేస్తాం. ఇటువంటి దాన్ని హరివుదే చంద బ్రహ్మానంద, హరివుదే చంద. దేన్నైతే మాటలతో చెప్పేదానికి కాదో, ఇంద్రియాలతో చూసేదానికి కాదో, కర్మేంద్రియాలతో పట్టుకునేదానికి కాదో, అటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకునేది చాలా చంద. అంటే జన్మ సార్థకం. అతిదంతి దాన్ని మనం పట్టుకోవాలంటే అంతకం తయారు కావాలని అమానిత్వాది గుణాలు చెప్పండి అన్నారు. సో ఎంతవరకు సాధ్యమో అంతవరకు చూస్తాం. శంకరాచార్యులు ఆ సాధన భాగం గురించి ఇక్కడ ఒక మాట అన్నారు. యస్మిన్ సతీ తజ్ఞేయ విజ్ఞానే యోగ్యో అధికృతో భవతి. అమానిత్వాది గుణాలు అనేది మీలో ఉంటే అప్పుడు యోగ్య, దేనికి శ్రవణం చేసి అర్థం చేసుకోవడానికి యోగ్యత వస్తుంది. ఇదే మాట బ్రహ్మసూత్ర భాష్యాల్లో ఇది సాధన చతుష్టయ సంపత్తి అనే దానికి కూడా రాస్తారు. ఉంటేనే సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే శ్రోతం విజ్ఞాతం శక్యతే నా విపర్యయే. ఆ సాధన చతుష్టయ సంపత్తి లేకుండా ఏదో కుతూహలంతో శ్రవణం చేసినామంటే కాదు. అదేవిధంగా అమానిత్వాది గుణాలు లేకుండా పోతే యోగ్యత లేదు అంటున్నాం. కనుక మనం అమానిత్వాది గుణాలను చూసి ఉంటే, అంటే ఏదేది తీసివేసుకోవాలో, ఏదేది మనం తెచ్చుకోవాలో అర్థం చేసుకొని అట్లా అంతఃకరణ తయారు చేస్తామని ఇప్పుడు ఒక్కొక్క ఇది చూస్తాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ
त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् ధైర్యవాత్మవినిగ్రహः. ముందు అమానిత్వం అంటే మానినో భవ మానిత్వం ఆత్మనః శ్లాఘనం. తను ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది జాగ్రత్తాదిస్థానేషు ఏకైవ ఆత్మ ఇది అవ్యభిచారిణి ప్రత్యయాన్ని దాన్ని ఇంద్రియాలతో మనం అర్థం చేసుకోలేము. మనస్సు బుద్ధికి విషయం కాదు అది. అటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ శరీరాభిమానం ఉండకూడదు, శరీరాభిమానం తీసేసుకోవాలి. సో అనేక దృగ్దృశ్య వివేకము, అవస్థాత వివేకము, పంచకో దీంట్లో తీసేస్తుంటారు. అట్లా మనం విని తీసేసుకోవాలి. ఇప్పుడు మానిత్వం, తన గురించి తనకు చాలా అభిమానం. చాలా చోట్ల శ్రవణం స్టాప్ చేసినామంటే, మొన్న ఏదో ఊర్లో కర్ణాటకలో శ్రవణం జరుగుతూ ఉంది. లాస్ట్లో శాంతివంతం చెప్పేస్తే ఆయన ఎవరో గారితో మొదలుపెట్టేవాడు. నాకు ఇదరల్లే ఆసక్తి, నాకు దీంట్లోనే ఆసక్తి, ఎప్పటి నుంచినో ఆసక్తి, నాకు ఎప్పుడు ఇదేనే. అంత చెప్పుకోవాల్సిన అవసరమేముంది? మనం ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళకు నేను గొప్ప అని చూపెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తాం. ఒక్కటి భారతదేశం ఇది ఎక్కువ. పాశ్చాత్యంలో నేను చూశాను, వాళ్ళు ఎవరేమనుకుంటారో అనే దానికి మనం చాలా విలువిస్తున్నాం. నన్ను గొప్పగా అనుకోవాలి, నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకటి ఆలోచించండి, వేరే వాళ్ళ సర్టిఫికేట్తో ఏం లాభం? ఏమైనా లాభం ఉందా? అయినా కూడా నన్ను నేను ప్రదర్శన చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాను. లేనిపోని గుణాలని చెప్పుకుంటుంటాను. ఎప్పుడు నన్ను చూస్తే వేరే వాడు ఏమనుకుంటూ గొప్పగా అనుకోవాలి అనేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తే అది మానిత్వం. అది లేకుండా ఉంటే అమానిత్వం. అది అవునా? తర్వాత అదంబిత్వం అని ఇంకోటి. అంటే అదంబిత్వం స్వధర్మ ప్రకటీకరణం దంబిత్వం. అంటే తనలో కొన్ని గుణాలు ఉన్నాయి. ఏదో జన్మ సంస్కారంతో కొంచెం మంచి గుణాలు ఉన్నాయి. ఆ మంచిగానే ఉండు, ఇంకా దాంతో ధార్మికమైన వ్యవహారం జీవనం చేస్తూ ఆ మంచి గుణాలతో అంతఃకరణ శుద్ధి తెచ్చుకొని మళ్ళీ శ్రవణం చేసి జన్మ సార్థకం చేసుకో. అవునా? దాన్ని 10 మందితో ప్రదర్శన చేసుకొని సర్టిఫికేట్ తీసుకునే దాంట్లో ఏం లాభం? ఇప్పుడు మానిత్వం అన్నప్పుడు లేని గుణాలంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దంభిత్వం అన్నప్పుడు తనలో కొన్ని ఉన్నాయి, కానీ దాన్ని బయట ప్రదర్శన చేస్తానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఇట్లా ఉన్నాడో అప్పుడు శరీర అభిమానం ఉంది. నువ్వు శరీరం కాదని తీసేస్తే వింటాడు. నేను శరీరం కాదని చెప్తే వింటాడు. ప్రవచన స్టాప్ చేసి వెంటనే మొదలుపెట్టేస్తా తను చెప్పుకోవడానికి. ఎవరికైతే అట్లా మానిత్వము దంభిత్వం ఉందో వాళ్ళకి నేను శరీరం కాదు అని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కనుక దాన్ని తీసేసుకోవాలి అని చెప్తూ నెక్స్ట్ అహింసనం ప్రాణినం అపీడనం. కాయ వాచ మనస ఎవరికి బాధ పెట్టకూడదు. కాయ వాచ మనస ఎవరికి బాధ పెట్టకూడదు. ఈ మాంసాహారం ఇక్కడ ఎవరైనా ఉంటే మానుకోండి అని చెప్పను నేను, కానీ సరేనా యోచించేయండి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఏదో
ಕರ್ನಾಟಕ నుంచి ఎక్కువ వాళ్ళు ಪ್ರಗತಿಪರ ಚಿಂತಕರು, ಪ್ರಗತಿಪರ ಮಠಾಧೀಶರು ಅಂತ ಇವಾಗ ప్రగతిపర మఠాధీశులు, ప్రగతిపర మఠాలు ఏదో ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు బెండకాయ, వంకాయ, టొమాటో తిన్నా అది ఒకటే, లేదా కోడి ఇంకా ఏదో ఏ మాంసం తిన్నా ఒకటే. ఎందుకంటే దీంట్లో జీవత్వం ఉంది, దీంట్లోనే జీవత్వం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీరకాయ, బెండకాయ దాంట్లోనే జీవత్వం ఉంది, గొర్రె, కోడి దాంట్లోనే జీవత్వం ఉంది. కనుక ఇది తిన్న పాపమే, అది తిన్న పాపమే, ఏది తిన్నా ఒకటేనే అని వాళ్ళు అంటారు. మనం పాపం అంటున్న వాళ్ళు అది తిన్నా పుణ్యమే, ఇది తిన్నా పుణ్యమే, ఎందుకు రెండు ఒకటేనే అంటారు. పాలు మాంసాహారం అంట. వీళ్ళకి ఎట్లా ఆలోచన చేస్తే తెలుసు. పాలు మాంసాహారం, ఎందుకంటే ట్రైస్ బాయిల్డ్ ఈజ్ మటన్ అని. అది ఎక్కడ తెచ్చినారు ఇవన్నీ వ్యాఖ్యానం. ట్రైస్ బాయిల్డ్ ఈజ్ మటన్, 2 సార్లు ఉడికిస్తే అది మాంసం అవుతుందట. ఎట్లా వాళ్ళు చెప్తున్నారంటే ఆహారము అది ఒక ప్రాణి శరీరంలో పోయి అక్కడ అది ఉడుకుతుందట, మళ్ళీ మాంసం దాన్ని కట్ చేసి మనం ఉడకబెడుతున్నాం, కనుక అది మటన్ అయింది. అదేవిధంగా పాలు మనము ఆవు ఏ ఒక్క గడ్డి అదంతా తినిందో అది శరీరంలో, ఆవు శరీరంలో ఉడికి పాలుగా తయారైంది. మళ్ళీ మనం కాఫీ తాగుతున్నాం, కనుక అది కూడా మాంసమే అని. సరే, ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నా ఒక్కటి యోచన చేస్తాం. నువ్వు మనిషిగా ఉన్నావు, ఒక బీరకాయ, బెండకాయ కట్ చేసి పెట్టు, ఒక కోడి, పంది ఏదో కట్ చేసి పెట్టు, కొంచెం మనుష్యత్వం ఉంచుకొని చూడు ఎక్కడ బాధ కనబడుతుందని. వంకాయ ఏడుస్తుందా? ఏడ్చేది మనకు తెలుస్తుందా? లేదా కోడి అరుస్తుందా? అవును కదా. కనుక మాంసాహారం అనేది యోగి వేమన్ అన్నాడు, మాంసాహారం ఎవరికైతే మాంసాహారం వాడుతున్న వాడికి మోక్షం ఎట్టొస్తుంది అని. అంతేకాదు, ఒకడ మాంసాహారి కాకపోయినా కాయ, వాచ, మనస, మనస్సుతో కానీ వేరే వాళ్ళకి బాధ పెట్టాలి అనే ఆలోచన రాకూడదు. తర్వాత వాచ, మాట్లాడేదాంట్లో ప్రియవాక్య ప్రధానేన సర్వే దుష్యంతి జంతవ తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కాదరిద్రత. మంచిగా మాట్లాడితే ప్రతి ఒక్కరికి సంతోషం అవుతుంది. కనుక మంచిగానే మాట్లాడు, ప్రియవాక్య ప్రధాన, మంచిగా మాట్లాడు. లేదు మన దగ్గర మంచి మాటలు లేవు అంటే ఆ సంస్కారం లేదు, నేర్చుకో. కనుక వాచ, మాటలతో ఎవరికి బాధ పెట్టుకోరు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మనకి బాధ పెట్టేటట్టు మాట్లాడినారంటే అప్పుడు మనం యోచించేయాలి, వాళ్ళు ఇట్లా అన్నారు కనుక నాకు ఇంత బాధ కలుగుతూ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి తిరిగి అంటే వాళ్ళు కూడా బాధ కలుగుతుంది కదా. సో వాళ్ళు కూడా అంత బాధ పెడితే నా బాధ తగ్గుతుందా? నాకేం ప్రయోజనం అని ఒకవేళ బాధపడేటువంటి స్థితి వస్తే మనము ఒప్పుకోవాలి, కానీ వేరే వాళ్ళకి బాధ పెట్టడానికి పోకూడదు. నిజంగా ఇట్లా నియమాలు ఉంటే ప్రత్యేకలో స్వర్గం అయిపోతుంది. లేదంటే కురుక్షేత్రం, అత్త కొడాలకు సరిపోదు, అన్నదమ్మలకు సరిపోదు, వియ్యంకుల కంటే అసలు సరిపోదు. ఎందుకు? ఏం లాభం? కనుక మాట వస్తే ఎవరికి బాధ పెట్టకూడదు. కాయ, వాచ, మనస, శారీరకంగా ఎవరికి బాధ పెట్టకూడదు. ఎందుకంటే అహింస అనేదనే ఇక్కడ ఒక వాక్యం అంటారు, అహింసో పరమో ధర్మ. ಮಧ್ಯ ಗಲಾಟೆ ಮಾಡಬೇಡಿ ಇವಾಗ. ಹರಿ ಓಂ. ಇವಾಗ ಮಧ್ಯ ಗಲಾಟೆ ಮಾಡಬೇಡಿ, ತೆಗೆಯೋದು ಅದೆಲ್ಲ ಆಮೇಲೆ ಮಾಡಿ. ಚಲೋ
అహింసో పరమో ధర్మ. అహింస అనేది శ్రేష్టమైనటువంటి ధర్మం. అహింస పరమం తప. ఆ అహింస అనేది శ్రేష్టమైన తపస్సు. తర్వాత అహింసో పరమం దానం. అహింస అనేది శ్రేష్టమైన దానం అని మహర్షులు చెప్తున్నారు. గనక ఆ అహింస అనే దాన్ని మనం జీవితంలో తీసుకొని రావాలి. ఎందుకంటే సర్వం కలిదం బ్రహ్మ. ఏ జీవరాశి కనబడుతుందో ప్రతి ఒక్కరు బ్రహ్మస్వరూపమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరినైనా చూస్తే వాడు బాధ పెడుతున్నామంటే సర్వం కలిదం బ్రహ్మ ఎక్కడ అర్థమవుతుంది? రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ ప్రైజ్ వస్తుంది. అద్వైత సిద్ధాంతంలో నోబెల్ ప్రైజ్ ఇస్తారు. సరే, సన్మానాలు జరుగుతున్నాయి. వాళ్ళ పక్కింట్లో ఒక అతను ఉంటాడు. ఆయన కూడా దీనికి కొంచెం బాగా విచారం చేశాడు. ఆ సన్మానం జరుగుతుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ముందుకు పోయి గడ్డం పట్టుకొని చెంపకు ఒక్క దెబ్బ కొట్టినాడట. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నేను పక్కింట్లో ఉన్నాను కదా, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అని ప్రశ్న వేసి వెళ్ళిపోయినాడు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ కోప్పడ్డా. కానీ ఆయనకేమైందంటే ఆ సన్మానం అదంతా మనసు పోలేదు. అవును, నేను ఇంత పెద్ద అవార్డు తీసుకుంటున్నాను, కానీ పక్కింట్లో ఉండేటువంటి వాడిని చూస్తే నాకు వాడు బ్రహ్మ అనిపిస్తుందా, నా స్వరూపమే అనిపిస్తుందా? వాడు లేదే, మరి ఈ అవార్డు తీసుకుని ఏం లాభం? చూడండి ఎట్లా యోచించేసాడు మహానుభావుడు. ఇప్పటికల్లా అవార్డు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్, డబ్బులు ఇచ్చింది అవార్డు. సరే, ఆ రోజు రాత్రి నిద్ర రాలే. మధ్యరాత్రిలో లేచాడు. ఆ సముద్రం ఒడ్డున తిరిగేదానికి పోయినాడు. పోతే ఆ సముద్రం నీళ్ళలో చంద్రుని ప్రతిబింబం కనబడుతుంది. మళ్ళీ ఆ పక్కన మురికి కాలువ అదంతా ఉంటే ఆ నీళ్ళలో కూడా చంద్రుని ప్రతిబింబం కనబడుతుంది. ఇదంతా చూశాడు. అప్పుడు ఆయన బోధపడింది, ఆ ఒక్క చంద్రుడే ప్రతి ఒక్క ఆ సముద్ర నీళ్ళలోనే కనబడుతున్నాడు, మురికి నీళ్ళలోనే కనబడుతున్నాడు. అవునా? అదేవిధంగా ఆ ఒక్క స్వరూపమే అందులోనే ఉంది. అంటే ఆ పక్కింట్లో ఉండే వాళ్ళు కూడా అదే స్వరూపం ఉంది. వాడిని విరోధం చేస్తున్నాను, నోబెల్ ప్రైజ్ తీసుకుంటున్నానంటే సరికాదని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి ఆయన్ని ఆలింగనం చేసుకొని మళ్ళీ ఆయన పాదాల పైన పడి, నాకు నువ్వు కన్ను తెప్పించినావు, నేనే ఆ శరీరంలో కూడా ఉన్నాను అన్నాను. అంటే మనం ఆ స్థాయికి పోవాలంటే ఇప్పుడు వేరే వాళ్ళని విరోధం చేస్తున్నాము, వాళ్ళకి బాధ పెడుతున్నాము అంటే ఆ స్థాయికి ఎక్కడ పోయేదానికి సాధ్యం? కనుక అహింస అనేదాన్ని మనం జీవితంలో తీసుకొని రావాలి. మళ్ళీ అహింస, తర్వాత క్షాంతి, క్షమాగుణం, పర అపరాధ ప్రాప్తో అవిక్రియ. వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా మనసులో వికారం రాకూడదు. ఒకటి, సామాన్యంగా ఈ వేదాంతం వింటున్నారు కదా, వీళ్ళలో ఇంకా అహంకారం తీసేసుకోరు. 99% ఏం చేస్తున్నట్టు అలంకారం చేసుకుంటున్నారు. నాకు బాగా తెలుసు, నేను బాగా అర్థం చేసుకున్నాను, నా ఎట్లా ఎవరున్నారు, నేను ఇంత అర్థం చేసుకొని ఇంత విన్నాను, నేను బ్రహ్మస్వరూపంలో ఉన్నాను, నా మాట వినవా నువ్వు అని వేరే వాళ్ళ పని కొట్లాడతారు. ఒక్కటి ఆలోచించేయండి, నిజంగా వ్యవహారంలో ఎవరు ఓడిపోవాలి? బాగా తెలిసిన వాళ్ళు ఓడిపోవాలా, తెలియని మూర్ఖులు ఓడిపోవాలా? ఇప్పుడు మనుముడు భోజనానికి కూర్చున్నారు. మనుముడు అంటాడు, తాత నీ పెండిలో నేనే నెయ్యి వడ్డించినాను అంటాడు. నువ్వెక్కడ ఉన్నావు, మీ నాయనే లేదు, నువ్వెక్కడున్నావు, అప్పుడు నువ్వు ఊరికి మాట్లాడుకో అంటే ఓ అని ఏడుస్తాడు. వస్తుంది, మీ గంట ఏం పోయింది ఒప్పుకోండి, మీ గంట అవును కదా, మీ గంట ఏం పోయింది ఒప్పుకోండి అంటాడు. ఇప్పుడు తాత ఓడిపోవాలన్నా మనవుడు ఓడిపోవాలన్నా? అవును కదా, తెలిసిన వాళ్ళే ఓడిపోవాలి. ఇట్లా చెప్పాను ఎక్కడ నేను.
బిజాపూర్ దగ్గర కన్నూరు అని అక్కడ ఒక ప్రవచనం చెప్తే అది పూనా బాంబే నుంచి వచ్చారు జనాలు, హిందీలో చెప్పాను. అప్పుడు ఎవరో ఒక ఆడవాళ్ళ ప్రశ్న వేశారు, అక్కడైతే నువ్వెలా వడ్డించింది అని మనవుడికి చెప్తే నష్టమేం లేదు, ఏ విధంగా నష్టం లేదు. కానీ ఇంట్లో కొన్ని విషయాల్లో అట్లా వాళ్ళు చెప్పింది ఒప్పుకొనేసినామంటే చాలా నష్టం అవుతుంది కదా, చాలా బాధపడాలి కదా. నిజమే. అప్పుడేం చేయాలి? కోప్పడకుండా నిదానంగా వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ సామాన్యంగా మంచి మాటలు ఒప్పుకోరు, ఎవరైనా ఇంట్లో అయినా అంటే ఒప్పుకోరు. అప్పుడేం చేయాలి? చెప్పేది నా డ్యూటీ చేశాను, దీనిపైన ఏం ప్రారంభం ఉందో అది జరుగుతుంది, ఈశ్వరు ఇచ్చేదిలో అది జరుగుతుంది అని సమాధానంగా ఉండాలి. కోపడితే ఏమవుతుంది? ఆ కోపంలో ఏం వ్యవహారం చేస్తామో ఏం మాట్లాడతామో తెలీదు. అయితే కోపం వచ్చినప్పుడు కొడుకు పైన కోపం వచ్చింది, యూ సన్ ఆఫ్ అన్ ఇడియట్ అంటాడు. అర్థమైందా మీకు? కొడుకు పైన కోపం అట్లా తిడితే వాడంటాడు, ఐ నో ఇట్ ఎర్లియర్, నాకు ముందే తెలుసు ఫలానా వాడు కొడుకు నేను. లాభం లేదు. అంతేకాదు ఈ అధ్యాత్మ మార్గంలో ఉండేవాళ్ళకి విరోధం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒక దిక్కును పోతున్నారు, మనం వాళ్ళకు రివర్స్ ఎదుట పోతున్నాం, ఆపోజిట్ డైరెక్షన్లో అన్నప్పుడు విరోధం ఎక్కువ ఉంటుంది. కనుక మనకు ఓపిక చాలా ఉండాలి. ప్రహ్లాదునికి వాళ్ళ తండ్రిని విరోధం, అవునా? ఈ అధ్యాత్మ మార్గంలో భార్య విరోధం వస్తుంది, భర్త విరోధం అవుతాడు, కొడుకులు విరోధం అవుతారు. ఏం నీ సుత్తి ఎప్పుడు విష్ణు సహస్రనామం చెప్పుకొని ఇంట్లో దరిద్రం అంటారు ఇప్పుడు కాలంలో. అన్నప్పుడు మనకు ఓపిక చాలా ఉండాలి. అది లేకుండా పోతే ఒక్కసారి మనస్సు కోపానికి పోయింది చెడగొట్టుకున్నామంటే మళ్ళీ సమాధానానికి రావాలంటే ఎంత టైం పడుతుందో తెలీదు. అవునా? అది వింటున్నాము. 2వ అధ్యాయంలో విషయాన్ని నివర్తంతి జాయతో విషయాన్ పుంసా సంగస్తేషు ప్రజాయతే సంగా సంజాయతే కామ క్రోధో విజాయతే క్రోధో సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దానికి భాష్యంలో రాస్తారు. శ్రవణం చేస్తున్నారు, అర్థమయ్యేటువంటి స్థితి వచ్చింది, అంతలో కోప్పడినారంటే అంత పోయింది. మళ్ళీ ఆ స్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ఎవరన్నా కోప్పడితే మా పైన మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతే. వేరే వాళ్ళు స్వామీజీ నేను శాంతంగా ఉంటాను, వాళ్ళని చూస్తే కోపం వస్తుంది నాకు. నిజంగా అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు స్విచ్ చేస్తున్నాం, స్విచ్ చేస్తే కరెంట్ ఉత్పత్తి అవుతుందా స్విచ్లో, లేదా ఉన్న కరెంటే ఇక్కడ వస్తుందా? అదేవిధంగా మనలో కోపం ఉంది, వాళ్ళు ఎవరినో చూస్తే కోపం వస్తుందంటే వాళ్ళు స్విచ్ ఉన్నట్టు, అది బయటకు వచ్చేదానికి వాళ్ళు స్విచ్ అంతే. గనక మనము ఏమైనా కోప్పడేదానికి పోకూడదు. కొన్నిసార్లు కోప్పడినట్టు నటన చేయాలి. నిజమే. ఇప్పుడు ఎవరో పిల్లలు వస్తారు, పిలుచుకొని వస్తారు, గలాట్ చేస్తుంటారు, అంటే ఊరికే అయిపోతారు పిల్లలు. అవునా? ఏ అని ఇట్లా అన్నప్పుడు నిజంగా కోపం వచ్చిందంటే లేదు, అట్లా నటన చేస్తే ఊరుకుంటాడు అని నటన చేసినాము. అట్లా నటన చేసినప్పుడు మనసులో కోపం ఉండదు, పని జరిగిపోతుంది. సో ఇట్లా మనం కోపం అనేదాన్ని తీసేసుకోవాలి. అప్పుడే మోక్షానికి సాధ్యం. లేకపోతే సాధ్యం కాదంటే ఇంకా కొన్ని గుణాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో చూసేదానికి ప్రయత్నం చేస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు ఆర్తి అయిన తర్వాత ప్రసాద వినియోగం, తర్వాత అక్కడ మహాప్రసాదం ఉంటుంది.
అందుకు తీసుకోవచ్చు. మళ్ళీ ఉదయము 7 గంటలకు ఇక్కడ పారాయణం అవుతుంది. 8 వరకు జరుగుతుంది. తర్వాత 8 నుంచి 8 వరకు నామజప అభ్యాసం ఉంటుంది. అందరూ రాండి సమయానికి సరిగ్గా. అది జపం అయిన తర్వాత కానీ మీరు 7 గంటలకి ఇక్కడికి వచ్చేదానికి ముందు కాఫీ ఇస్తారు. కాఫీ తీసుకొని రండి. ఎందుకంటే కాఫీ తీసుకోకుండా వస్తే మనసు అక్కడే ఉంటుంది, శరీరం ఇక్కడ కూర్చొని అలవాటు అది. జయ జయ ఛాయ్ మాత హర్ దిన దర్శన్ కరువాత. అదే చాయ్ మాత కాఫీ మాత లేకుండా పోతే మనసు ఇక్కడ ఉండదు. కనుక కాఫీ ఇస్తారు. 7 గంటలకు కాఫీ తీసుకొని ఇక్కడ రండి. పారాయణము ధ్యానం అయిన తర్వాత టిఫిన్ అయిన తర్వాత కొంచెం బట్టలు పిండుకునే దానికి సమయం ఉంటుంది. కానీ బట్టలు ఆరేసే దాంట్లో ఆశ్రమం అంతా ఆరేస్తున్నారు. ఎక్కడైతే తాడు కట్టినారో బట్టలు ఆరేసేదానికి అక్కడ మాత్రం వేయండి. అప్పుడు పవిత్రత కనబడుతుంది. లేకపోతే ఇక్కడ చెట్ల పైన వేస్తున్నాము, లేదా కాంపౌండ్ పైన వేస్తున్నాము, గేట్ పైన వేస్తున్నామంటే ఆశ్రమం యొక్క పవిత్రత పోతుంది. ఎక్కడైతే బట్టలు ఆరేసేదానికి తాడు కట్టినారో కింద అక్కడ మాత్రం వేయండి. అయినంత శుభ్రత కాపాడడానికి ప్రయత్నం చేయండి. హరి ఓం నారాయణ. హరి ఓం.